వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మహిళలు ఎక్కొద్దని బస్సు ఆపని డ్రైవర్. సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండల కేంద్రంలో భూభారతి సదస్సు నిర్వహించిన అధికారులు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఎల్ఎస్ఆర్ 2020 స్కీమ్లో అమలు పరుస్తున్న 25% రిబేట్ తేదీ పెంపు ప్రభుత్వాన్ని కోరడం కోసం మీడియా సమావేశం. డోలీలో తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవించిన గర్భిణి. వరంగల్ జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ఆవరణంలో శ్రీరామ్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు ఓ వ్యక్తిపై దురుసు ప్రవర్తనతో దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమాల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకు సమీపాన ఉన్న తన ఇంటిలో అవదుర్తి మమత 35 ఏళ్ల వివాహిత మృతదేహం కలకలం రేపింది. స్థానిక ఎస్ఐ కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్లగా ఆమెకు 20 సంవత్సరాల క్రితం అవదుర్తి మహేందర్తో వివాహం జరిగిందని, గత సంవత్సరం నుండి ఆమెను తన భర్త అవదుర్తి మహేందర్ మరియు అత్తమామలు మరియు మర్దులు ఆస్తి తగాదాల విషయంలో మమతను కట్న కానుకలు తీసుకురాలేదని మరియు సంతానం లేదని మానసికంగా వేధించేవారని, తన వల్లనే ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని నిందించేవారని, అయితే ఇటు తగాదాల విషయంలో తన భార్యను చంపాలని నిర్ణయించుకొని కొడిమాలలోని వారి ఇంటికి తీసుకువచ్చి గత 6 రోజుల క్రితమే హత్య చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఏమైతావు నువ్వేమవుతావు? అమ్మమ్మ నా దగ్గర ఉన్నదాన్ని తీసుకొస్తాడు, మంచిగా చదువుకుంటుందని ఆ సర్పంచ్ చెప్తాడు. ఆ సర్పంచ్ నా పొలం జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా హంటర్ రోడ్డు దయాల్ నగర్లోని బీజేపీ హన్మకొండ జిల్లా కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో అదాలత్ వరకు చేరుకొని అదాలత్ అమరవీరుల స్తూపం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు స్వతంత్రం రాకముందు 1931 నుంచి 41 వరకు జనగణనతో పాటు కులగణన జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఏదైనా కానీ జరగలేదు. 41 నుంచి 51 మధ్యలో జరిగిన బాపత్తాన్ని కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అది తప్పుడు తడక అని చెప్పి పక్కకు పెట్టిండ్రు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 1951 నుంచి 2011 వరకు ఏ సంస్థ జనగణన చేసినా కానీ ఎస్సీలకు ఎస్టీలకి మాత్రమే డాటా బయటికి వచ్చేది, మిగతాది ఓబీసీలకు సంబంధించింది ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా 2011 నుంచి 2021 వరకు కూడా చేసేది ఉంటే కానీ కరోనా వల్ల అప్పుడు జనగణన చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే జనగణన చేస్తున్నారో కులగణన దాంతోపాటు కులగణన చేస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా పక్షాన తెలియజేస్తున్నాం. కాకినాడ మే 22, 2025 శుక్రవారం 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మాలక వెంకటరమణ మాట్లాడారు.
వరకు బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు కనీస వేతనాలు ఇచ్చేంత వరకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత జిందాబాద్ 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 బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత. జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు శ్రీ కొలను సంతోష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా హంటర్ రోడ్డు దియాల్ దయాల్ నగర్లోని బీజేపీ హన్మకొండ జిల్లా కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో అదాలత్ వరకు చేరుకొని అదాలత్ అమరవీరుల స్తూపం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు స్వతంత్రం రాకముందు 1931 నుంచి 41 వరకు జనగణనతో పాటు కులగణన జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఏదైనా కానీ జరగలేదు. 41 నుంచి 51 మధ్యలో జరిగిన బాపత్తాని కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అది తప్పుడు తడక అని చెప్పి పక్కకు పెట్టిండ్రు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 1951 నుంచి 2011 వరకు ఏ సంస్థ జనగణన చేసినా కానీ ఎస్సీలకు ఎస్టీలది మాత్రమే డాటా బయటికి వచ్చేది. మిగతాది ఓబీసీలకు సంబంధించింది ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా 2011 నుంచి 2021 వరకు కూడా చేసేది ఉంటే కానీ కరోనా వల్ల అప్పుడు జనగణన చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే జనగణన చేస్తున్నారో కులగణన దాంతోపాటు కులగణన చేస్తున్నందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ హన్మకొండ జిల్లా పక్షాన తెలియజేస్తున్నాం. బంగ్లాదేశ్ నుండి ముస్లింలు బీహార్లోకి వస్తే వాళ్ళ పిల్లలు తెలంగాణలోకి వచ్చి మదర్సాలోని చదువుతున్నారు అని బీజేపీ ఎంపీ రఘునాథ్ రావు అన్నారు. జిన్నారం మదర్సాలో ఏం జరిగింది అనేటువంటి విషయంలో ఒక నలుగురం గత వారం రోజులుగా అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయంలో విచారణ జరిపినప్పుడు మొత్తం తెలంగాణ కాదు దేశం మొత్తం ఆశ్చర్యపోల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అక్కడ ఆ మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిన్నారం దగ్గర ఘర్షణ కారణమైనటువంటి మదర్సాలో 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎక్కడోళ్ళు? జిన్నారం వాళ్ళు, బొల్లారం వాళ్ళు, పటాన్చేరు వాళ్ళు, రామచంద్రపురం వాళ్ళు, సిద్దిపేట వాళ్ళు, ఇంకెవరో పక్కోళ్ళేమో అనుకున్నా నేను. మొత్తం విచారణ చేసి చూస్తే తేలింది ఏంటంటే ఆ 70 మందిలో 65 మంది 70లో 65 మంది పిల్లలు మీది ఏ ఊరు అని అడిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం కిషన్ గంజ్ బీహార్ అని చెప్తున్నారు. వాళ్ళు దయించి సభ్య సమాజం హిందువులు మొత్తం ఆలోచించాలి. ఎక్కడి నుంచి వచ్చిరట? కిషన్ గంజ్ అనే జిల్లా నుంచి బీహార్ నుంచి వచ్చినాము అని చెప్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు అని అడిగినాం. నెక్స్ట్ ప్రశ్న, మా తల్లిదండ్రులు అంతా బీహార్లోనే ఉన్నారు సార్ అని చెప్పారు వాళ్ళు. సో తల్లిదండ్రులు బీహార్లో ఉన్నారు, వాళ్ళు పుట్టింది బీహార్లో, వచ్చింది ఎక్కడికి? జిన్నారంకి వచ్చారు. పోనీ జిన్నారం ఏదో పెద్ద హైటెక్ సిటీ, అదేదో పెద్ద మున్సిపాలిటీ, సర్వాంగ సుందరంగా ఉంది, వీళ్ళు వచ్చిరు ఆడేదో చేస్తున్నారు, అదేదో కాస్మోపాలిటన్ సిటీ అంటే కాదు, చిన్న మండల కేంద్రం. ప్రశాంతంగా ఉన్న ఒక మండల కేంద్రానికి ఒక మదర్సాను తెచ్చిపెట్టిరు. బీహార్కి వెళ్ళి పిల్లలు అని చెప్తారు. మాకు అనుమానం ఉంది అది కిషన్ గంజ్ కాదు, బీహార్ కాదు. కిషన్ గంజ్ ఈజ్ అడ్జసెంట్ టు బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కి కిషన్ గంజ్కి మధ్యలో బార్డర్ ఉంటుంది, గీత. వీళ్ళంతా పేరు కిషన్ గంజ్ అని చెప్తారు కానీ వీళ్ళ దగ్గర ఒక ఆధారం కానీ తల్లిదండ్రుల గురించి కానీ వాళ్ళు సరైన సమాచారం చెప్తలేరు. బహుశా ఈ మదర్సాలో ఉన్న 65 మంది కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి జిన్నారంలో శిక్షణ పొందుతున్నట్టు నాకు అనుమానంగా ఉంది. ఇదే విషయం నేను రాష్ట్ర డీజీపీ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాను.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి 16 నెలలు జీవితం గడిపి బెయిల్పై బయట ఉన్న ఆర్థిక నిరసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు సిగ్గు ఉందా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూటిగా ప్రశ్నించారు. ఈరోజు వారు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు, పార్టీ కార్పొరేటర్లతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు రండి. నాయకులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి మాటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే రాజధాని ఖచ్చితంగా ఉండాలి. 14 నుంచి 19 వరకు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, కొత్తగా అయిపోయి మనం రావడం జరిగింది. రాజధాని లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు పనులు కానీ ఆదాయం కానీ ఏమీ ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో పనులు సంబంధాలు కలిగి కొన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేటువంటి ఈ వాస్తవం కాదా? మీకు కనపడలేదా? మీరేం చేశారు? 19 నుంచి 24 వరకు జరిగినటువంటి అభివృద్ధిని విధ్వంసం చేశారు. కట్టిన కట్టడాలని ఆఖరికి వేసినటువంటి రోడ్లను కూడా కంకరతో సహా తీసుకుపోయినటువంటి చరిత్రని రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనేదే మీ కాన్సెప్ట్. మీ నాయకులు కానీ మీరు కానీ దోచుకోవడం తప్ప రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తప్ప మంచి పనులు మీరు ఎప్పుడు చేయరు. మీ అందరి గురించి మా అందరికి బాగా తెలుసు. మీరు మర్యాదగా మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో అని చెప్పుకోండి. మీకు నెక్స్ట్ అవకాశం కూడా లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా, 18 కేసుల్లో నిందితుడైనటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ 2-3 నెలల్లోనే అతనికి శిక్ష పడబోతుంది. 2 సంవత్సరాల కింద శిక్ష పడితే అతను పోటీ చేయడానికి అర్హులు కాదు. అసలు ముఖ్యమంత్రి కాదు కదా ఆయన 29లో అసెంబ్లీకి పోవడానికి కూడా అర్హత లేకుండా కోల్పోతున్నటువంటి వ్యక్తి పెద్ద ఉన్న మీరు కళ్ళు తెచ్చుకొని మాట్లాడండి, నిజం మాట్లాడండి. అంతేగాని రాష్ట్ర అభివృద్ధిని మీరు అరసాలనుకుంటే కాదు. 55,000 కోట్లతో నిన్న ప్రారంభోత్సవం జరిగిన పనులు అంటే పనులు ప్రారంభోత్సవం టెండర్స్ కూడా పిలవడం జరిగింది. అంటే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఈ జిల్లా నాయకులు మాట్లాడుతున్నారు. ఈ జిల్లాలో మరి తరిమి కొడతారు. అభివృద్ధికి మీరు సహకరించండి, లేకపోతే లోన్ మూసుకొని ఉండండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు ఒప్పించి నరేంద్ర మోదీని ప్రధాని గారిని పిలిపించి నేను ఏం చెప్పాను తెలిసాక ఈ రాష్ట్రాన్ని మేమందరం కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రధానమంత్రి చెప్పాను. మరి ఇవన్నీ చూసిన తర్వాత మీకు మద్దతుందేమో మాట్లాడండి, మాట్లాడితే సహకరించండి రాష్ట్రానికి, లేకపోతే ఈ జిల్లా నుంచి మీరు పైన చెప్పమంటారని చెప్పేసి అందరికీ నమస్కారం. మొన్న 26న సర్వసభ్య సమావేశంలో మేయర్ గారికి క్వశ్చన్ చేయడం జరిగింది. మా వార్డులో అభివృద్ధి జరగడం లేదు, మా పనులు ఎందుకు పక్క పెడుతున్నామని చెప్పేసి నిలదీయడం జరిగింది. నిలదీయడంతో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు మొత్తం ఏకదాటిగా మా కార్పొరేటర్లపైకి వచ్చినారు. మేము హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఎల్ఆర్ఎస్ 2020 స్కీమ్లో అమలు పరుస్తున్న 25% రిబేట్ తేదీ పెంపు ప్రభుత్వాన్ని కోరడం కోసం మీడియా సమావేశం. తెలంగాణలో సామాజిక న్యాయం మన రాజ్యం కోసము గత 1000 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఏం జరిగింది అని అంటే యుగాలుగా తరతరాలుగా మన తెలంగాణ పీడిత ప్రజల యొక్క కన్నీటి సాగరంలో మునిగి తేలిందని మనకు తెలిసినా తెలియని ఆ తనంలో ఉంచింది ఈ సమాజం అని చెప్పడానికే ఈ జేఏసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులతో కూడినటువంటి ఈ జేఏసీ గత నెల
మార్చి 31వ తారీఖున హైదరాబాదులో మేధావులు, అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్సు, మరి యువతతో కూడినటువంటి సమూహంతో ఆవిష్కరించబడింది. మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ అనేటువంటి ప్రాంతంలో కూడా ఎల్లుండి అనగా 4వ తారీఖు ఆదివారము మరి ఆవిర్భావ సన్నాహక సదస్సు మహాసదస్సు జరగబోతుంది. సామాజిక కార్యకర్తలు సామాన్యులైన బాధలతో పీడితులైనటువంటి తన అనుభవాన్ని చెప్పుకోవడానికి రేపు 4వ తారీఖు రోజున అక్కడికి రావడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే డాక్టర్ విశ్వనాథన్ మహారాజు కూడా వస్తున్నారని విశిష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అని చెప్తున్నాం మేము. దయచేసి దీన్ని గమనించాలి. అంతేకాకుండా మరి బాధలకు గురైనటువంటి ఈ సమూహానికి నాయకత్వం ఎవరు వహించబోతున్నారనేది కూడా ఈ సదస్సులో మనం తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీఎస్సీల కోసం 10,000 కిలోమీటర్లు నడిచినటువంటి ప్రజాక్షేత్రంలో రాజ్యాధికారం కోసం నడిచినటువంటి మహనీయుడైనటువంటి మాకు కనిపించిన ఈ సమాజంలో కనిపించినటువంటి మరో కనిష్టం ఈ డాక్టర్ విశ్వనాథన్ గారిని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. మరి వారి యొక్క అనుభవాన్ని కూడా మనం ఆ వేదికలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన బాధితులమైనటువంటి ఈ సమాజం నుంచి కూడా మనము ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సినటువంటి సందర్భం కూడా వచ్చింది అని ఈ మేధావి వర్గాలైనటువంటి ఈ రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీఎస్సీ నాయకులను కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకరినే కాదు, అన్ని పార్టీలో ఉన్న బీసీఎస్సీ నాయకుల్ని మరి అక్కడ సంతోషంగానో లేకపోతే బాధతో ఏదో రూపంలో ఉన్నటువంటి అందరి నాయకుల్ని ఈ యొక్క క్షేత్రంలోకి రావాలని తన యొక్క డిస్కషన్లో తన యొక్క అనుభవాన్ని మా అందరికీ కూడా మన సమాజాన్ని అందరికీ కూడా పుణికిపుంచి డిస్కషన్ సదస్సులో పాల్గొని తన యొక్క అనుభవాలను మన యొక్క అందరి అనుభవాలని పుణికిపుచ్చుకునే విధంగా ఈ సదస్సు జరగబోతుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఇక ఈ యొక్క నేపథ్యంలో ఉన్నటువంటి కొన్ని కీలక అంశాలు మరి రీజనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి సుమన్ గారిని కంటిన్యూ చేయాల్సిందిగా మనవి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది బీసీఎస్సీ ప్రజలకి అధికారంలో భాగస్వామ్యం లేదు. ఈ 90% ఉన్నటువంటి ఈ ప్రజలకి అధికారాన్ని అందించాలనేటువంటి ఒక ఆలోచనతోనే మార్చి 31న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిర్భవించిన ఈ బీసీఎస్సీ ఈ జాకు ఈ ఆవిర్భావం తర్వాత 2వ సన్నాహక సమావేశాన్ని హన్మకొండ కేంద్రంగా ఉన్నటువంటి వైష్ణవ్ గ్రాండ్ హోటల్లో మే 4వ తేదీ ఆదివారం రోజున ఈ బీసీఎస్సీ జాక్ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నాడు తెలంగాణ పేరు మీద 5% లేని అగ్రకులాలకు రాజ్యం ఏ విధంగా అయితే వచ్చిందో నేడు ఈరోజు ఈ బీసీఎస్సీ జాకుతోని తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ కులాలకు అధికారాన్ని అందించడానికి కోసమే ఈ బీసీఎస్సీ జాక్ సన్నాహక సమావేశాన్ని మే 4వ తారీఖున ఏర్పాటు చేస్తున్నామని మీడియా ప్రముఖంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు, సామాజికవేత్తలు, సామాజిక కార్యకర్తలందరూ కూడా బీసీఎస్సీ ప్రజలందరూ కూడా మనం ఈ సాధించుకున్న తెలంగాణలో సబ్బండ కులాల వాటా కోసం, రైట్స్ కోసం, రాజ్యాధికారం కోసం మనమంతా ఉద్యమించాల్సిన అవసరత ఉన్నది. కాబట్టి ఈ జాగ్ రూపంలో ఏర్పాటు చేయబోయే ఈ సన్నాహక సమావేశంలో మీరందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడంతో పాటుగా మీ సలహాలు, సూచనలు ఇస్తూ రేపు భవిష్యత్తులో తెలంగాణలో అధికారాన్ని సాధించే దిశగా మనందరం ప్రయాణం చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈరోజు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీఎస్సీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. కాబట్టి మే 4న జరగబోయే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మరియు మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగనూరి వెంకటేష్ గౌడ్ ఆదేశాల మేరకు నిన్న చెన్నూరు పట్టణం బీజేపీ అధ్యక్షులుగా తుమ్మ శ్రీపర్ని ప్రకటించడం జరిగింది. అయితే ఈరోజు చెన్నూరు పట్టణ కార్యక్రమంలో చెన్నూరు పట్టణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా తుమ్మ శ్రీపాల్కి మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగనూరి వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. పార్టీ కార్యక్రమాలన్నీ కూడా జాట్ తిరుపతి గారి సహాయ సహకారాలు, మాజీ అధ్యక్షుని, అదేవిధంగా సీనియర్ నాయకులందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ పార్టీని రానున్న రోజుల లోపల మరి మున్సిపాలిటీ లోపల భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా అందరినీ కలుపుకొని తన భేదం లేకుండా మనతోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొంత పోయిత తేడా లేకుండా అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోయి భారతీయ జనతా పార్టీ జెండాను మున్సిపల్ పైన రెక్కపరపలాడే విధంగా
కృషి చేయాలని నేను కోరుతూ తెలియజేస్తూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ నెల 5వ తేదీ జాతీయ రహదారి నెంబర్ 363 ఏదైతే శ్రీరాంపూర్ నుంచి వాంకిడి వరకు 3,500 కోట్లతోటి నిర్మాణం జరిగిందో ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి వారు విచ్చేస్తున్నారు. వారితో పాటుగా మరి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, ఎంపీ కోడెం నగేష్ గారు, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు, జిల్లాకు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, కేంద్ర రాష్ట్ర నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు. ఈ కార్యక్రమం ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్నగర్ క్రాస్ రోడ్ వద్ద పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమీక్షా కార్యక్రమం కూడా ఇప్పుడు నిర్వహించడం. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల పాల్గొనడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బూత్ స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని విజయవంతం చేయాలి. ఇదివరకే టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని ఏదో బాలే కట్టుకున్నట్టు క్లెయిమ్ చేసుకున్నారు. డ్రోన్ వీడియోలు తీసి ఆ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారం అని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క 3,500 కోట్లతోటి ఈ యొక్క మూడు నియోజకవర్గాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జిల్లాలోని 2 జిల్లాలలో 93 కిలోమీటర్ల రోడ్డు, ఈరోజు 4 లైన్ల రోడ్డు ఒక అరగంట లోపల ప్రయాణం చేసే విధంగా బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి రోడ్డును జాతికి అంకితం చేయబోతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లోపల హాజరు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మహిళ ఎక్కొద్దని బస్సు ఆపని డ్రైవర్. రన్నింగ్ బస్సు ఎక్కి కింద పడ్డ మహిళను తిట్టిన డ్రైవర్. 10 కిలోమీటర్ల బస్సును చేజ్ చేసి డ్రైవర్ కండక్టర్తో మహిళ వాగ్వాదం. ఎప్పుడు జంక్షన్ దగ్గర రోజు ఎక్కుతాం. రోజు టైమింగ్ 7 o'clock. దిగుతూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎక్కద్దు మీరు ఎక్కద్దు కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు. నా ముందర ముగ్గురు ఎక్కించుకుని నా పిల్లలు ఉన్నారు వెనకాల. నేను ఎక్కినా, నా పిల్లలు ఎక్కలేకపోయారు. నా పిల్లలు ఎక్కకపోతే నేను దిగిపోతా కదా. ఆపలేదు. ఇంకా పడ్డా కూడా తిడుతున్నారు. పడిపోయినాడు కింద అయినా కూడా తిడుతున్నారు ఎందుకు ఎక్కినావు అని. కింద పడిపోయినా ఎక్స్ రోడ్ దగ్గర రోజు ఇక్కడ నుంచి మీరు కూడా స్లో పోవాల్సింది కదమ్మా. స్లో కాదు, డైరెక్ట్ ఏమంటారు తెలుసా, మీరు ఎక్కది ఇక్కడ. ఇప్పుడు కూడా అదే అంటున్నాడు, మీరు ఎక్కది ఇక్కడ. ఎక్కడ ఎక్కొద్దంట? ఎక్స్ రోడ్ లా బస్సు మూవ్ అయింది. ఆయన కాన్సన్ట్రేషన్ ఎవరి పిల్లలు లేరు సార్. ఓన్లీ 3 లేడీస్ ఉన్నారు, ఒక ముస్లిం అమ్మాయి కూడా ఉంది ముందట. వాళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరా కూడా వాళ్ళు కూడా రన్నింగ్ బస్ ఎక్కినారు. ఆపుతలేడు, కొడుతున్నా కూడా ఆపుతలేడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. పడ్డాక కూడా ఎక్కలేను, బస్సు ఎక్కలేను. అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది. ఆయన సడన్ గా బ్రేక్ చేసిండు ఇటు చూసి. ఇగో మీకు ప్రూఫ్ అంటే సీసీ కెమెరాలు ఉంటాయి చూడండి. వెళ్ళిపోయినాక నేను ఎక్కలేదు, బస్ స్టాప్ ఉన్నప్పుడే ఎక్కిన నేను. జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గాం ఘటన నిరసిస్తూ శ్రీ శివాజీ యువజన భక్త మండలి మిత్ర బృందం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నా పేరు భాస్కర్ ఇంటి పట్ల. మాది శివాజీ యువజన భక్త మండలి, అంబేద్కర్ సర్కిల్, హన్మకొండ. సో గత 46 సంవత్సరాల నుంచి మా శివాజీ యువజన భక్త మండలి తరఫున గణేశుని నిమజ్జనాలు జరుపుతూ ఉన్నాము. ఈ శివాజీ అనే బ్యానర్ కూడా 1981లో తీవ్రవాదుల మరణానికి గురైనటువంటి సామార్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము 45-46 సంవత్సరాల నుంచి మా శివాజీ యువజన భక్త మండలి నుంచి
గణపతి నవరాత్రోత్సవాలు జరుపుతూ ఉన్నాము. ఈ రోజున పెట్టినటువంటి ప్రెస్ మీట్ గల కారణం పహల్గాం జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిలో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించాలని చెప్పేసి కొవ్వొత్తుల ర్యాలీ ఒకటి మేము పెడతా ఉన్నాము. అది కూడా ఆదివారం అంటే రేపు 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకు అంబేద్కర్ సర్కిల్ నుంచి అమరవీరుల స్తూపం వరకు మేము ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీలో జాతి, కుల, మత, రాజకీయాలకు అతీతంగా నగర ప్రజలందరూ కూడా కలిసి రావాల్సిందిగా తెలుపుతున్నాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.